చిరంజీవి గారు చేసిన కామెంట్ ఈ రోజు పెద్ద హాట్ టాపిక్ అయితే మారిపోయింది. నిన్న గద్దర్ అవార్డ్స్ లో అవార్డు ప్రెజెంట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అయితే మాట్లాడారు. ఫస్ట్ వచ్చేసి గద్దర్ అవార్డ్స్ అనేది నంది అవార్డ్స్ గా ఇంతకు ముందు ఏపీ తెలంగాణ కంబైన్ ఉన్నప్పుడు ఉండేది. నంది అవార్డ్స్ అనే పేరు తీసేసి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి గద్దర్ అవార్డ్స్ అనేది పెట్టారు. సో ఈ గద్దర్ అవార్డ్స్ లో నిన్న ఎవరైతే అవార్డు గెలిచారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చారు. అలాగే రాజమౌళి గారు, విజేంద్ర వర్మ గారు కూడా రావడం అయితే జరిగింది. సో వీళ్ళందరూ వచ్చి అవార్డు అయితే ప్రెసెంట్ అయితే చేశారు. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు స్పీచ్ ఇస్తూ అన్న మాటలు వచ్చేసి మన పక్క రాష్ట్రం, మన మరో తెలుగు రాష్ట్రం, అక్కడ కూడా ఆ రాష్ట్రము చీఫ్ మినిస్టర్ మన కళాకారుని గుర్తించి నంది అవార్డ్స్ అనేవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అయితే అన్నమాట జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు, అవార్డ్స్ అయితే ఇవ్వండి అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట అయితే అడిగారు. దానికి ఆ టాపిక్ అయితే అయిపోయింది. ఎందుకంటే పక్క రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం అని చెప్పి అనడం జరిగింది. ఆ పక్క రాష్ట్రం మరో రాష్ట్రమే కదా సార్ మీరు పుట్టింది, అక్కడే కదా సార్ మీరు పెరిగింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చేసరికి అది పక్క రాష్ట్రం ఎట్లా అయిపోతుంది, మీకు మరో రాష్ట్రం ఎట్లా అయిపోతుంది, మీ రాష్ట్రమే కదా. ఈ కామెంట్స్ మీదనే ఆ టాపిక్ అయితే నడుస్తుంది. ఇలానే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. మీరు పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని మరో పక్క రాష్ట్రంగా ఆ స్టేజ్ మీద మాట్లాడడము, ఎంత తెలంగాణ సీఎం ముందు అన్నా కూడా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా కళాకారులను గుర్తించాలనే విధంగా మాట్లాడుంటే బాగుండేది. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మీరు మాట్లాడగలిగారా అని చెప్పి కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మెయిన్ ఉద్దేశం వచ్చేసి నంది అవార్డ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇవ్వకపోవడం గల రీజన్ వచ్చేసి మన స్టార్ హీరోస్ అందరు కూడా తెలంగాణలోనే ఉంటారు, హైదరాబాద్ లోనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే మూవీస్ చేస్తారు అండ్ ఇక్కడే ట్యాక్సులు కడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ట్యాక్స్ ఉండదు, అక్కడ మూవీ షూటింగ్ చేయరు. మేము ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి మీకు అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. సో మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంతకు ముందు జగన్ గారు కూడా మా ఏరియాలో అంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 20% షూటింగ్ చేస్తేనే మీకు ఐక్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి, లేకుంటే ఉండవని చెప్పి కూడా అప్పుడు పెట్టడం జరిగింది. సో మరి అది రైటా, లేకుంటే అసలు అవార్డ్స్ ఇవ్వకుండా ఉండడం రైటా? ఏమంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.